పాకిస్తాన్ సమాధానం చెప్పాలి. మరి పాకిస్తాన్ సమాధానం అసలు పాకిస్తాన్ సంబంధించిన నేతలు ఏదైతే ఈ సీజ్ ఫైర్ కి ముందుకొచ్చి సీజ్ ఫైర్ చేయాలని అంతర్జాతీయ సమాజం మీద ఒత్తిడి తీసుకొచ్చినటువంటి పాకిస్తాన్ సంబంధించిన రాజకీయ నేతలు, ప్రధాని గాని ఉప ప్రధాని గాని వీళ్ళంతా కూడా ఏం చెప్తారు, వాళ్ళ రియాక్షన్స్ చూసిన తర్వాత ఇటు భారత్ గాని, భారత సైన్యం గాని లేదా అమెరికా గాని రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఇది మాత్రం ఈ పాక్ సీజ్ ఫైర్ ని వైలేషన్ చేసిన తర్వాత శ్రీనగర్ తో పాటు మిగతా అన్ని ప్రాంతాల్లో ఇటు అఖ్నూర్, రాజౌరి, పూంచ్, ఆర్ఎస్ పురాల్లో నిన్న జరిగినట్లుగానే ఇప్పుడు మరి ఈ సందర్భంగా ఏమన్నా భారత్ ఇక వైలేషన్ జరిగింది కాబట్టి ఏదన్నా ఒక నిర్ణయం తీసుకుని ముందడుగు వేసే అవకాశం ఉందా? ఎప్పుడు కూడా అటువంటి తప్పు భారత్ చేయదు. ఎందుకంటే అంతర్జాతీయ సమాజంలో ఇప్పుడు అతను తప్పు చేసిన తర్వాత పాకిస్తాన్ తప్పు చేసింది కాబట్టి మనం కూడా తప్పు చేయాలంటే ఇప్పుడు అంతర్జాతీయ సమాజానికి భారత్ ఇచ్చే గౌరవం ఏముంటుంది? ఇప్పుడు మనం అమెరికాకి గౌరవం ఇస్తున్నాం కాబట్టి అమెరికా ఏం చెప్తుంది ఇప్పుడు అనేది చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు అమెరికా చెప్పిన తర్వాత అమెరికా కూడా పాకిస్తాన్ ది తప్పే అని చెప్పిన తర్వాత మనం మన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మాత్రం వేచి చూసే ధోరణితోనే ఉంది. కాకపోతే అక్కడ చేస్తున్నటువంటి దాడులకు మాత్రం ప్రతిదాడులు చేస్తున్నారు. మళ్ళీ అక్కడ పాకిస్తాన్ వైపు కూడా మన వాళ్ళు కూడా భారీగానే విధ్వంసాన్ని సృష్టిస్తున్నట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. దీనికి మాత్రం ప్రతిచర్య అన్నది మన వైపు నుంచి కూడా ఎక్కువగానే ఉంది, వాళ్ళ వైపు నుంచి ఉంది. మన వాళ్ళు కూడా వరుసగా ఈ రోజు అంటే 5 గంటల లోపు వరకు కూడా ఈ యొక్క డ్రోన్లతోనే వాళ్ళు ఎట్లాగైతే వరుసగా స్పామ్ డ్రోన్లు పంపించి మన వైపు దాడులు చేశారో అదేవిధంగా మన వాళ్ళు కూడా అక్కడ నుంచి. కానీ కృష్ణ, అసలు ఒక దేశవ్యాప్తమైనటువంటి ఒక చర్చ జరుగుతోంది. ఏ ప్రాతిపదికన సీజ్ ఫైర్ జరిగింది, దానికి ఏ కారణాలతో విరమించారన్న విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇంతలోనే ఆ చర్చ జరుగుతూ ఉండగానే జరుగుతోంది. దీనిపై ఉన్న పర్టికులర్ గా మీడియాని అడ్రస్ చేసే అవకాశం ఉందా? ఎందుకంటే చాలా విషయాలు క్లారిటీ లేదు, సందిగ్ధంలోనే ఉన్నాయి. కొంతమంది మీరు అన్నట్టు ఫేసెస్ కొంత డల్ గా ఉన్నాయి, లేదా డిసప్పాయింటెడ్ మోడ్ కానీ, లేకపోతే కొంతమంది ఇట్లా మాట్లాడుతున్నప్పుడు ఏ ప్రాతిపదికన అనే దానికి ఎవరికి క్లారిటీ లేదు. ఖచ్చితంగా ఆ ప్రాతిపదిక ఏమిటి అన్నది 12వ తేదీన నిర్ణయించాల్సి ఉంటుంది. అయితే ప్రధానంగా భారత్ తరఫు నుంచి అయితే భారత్ చాలా స్పష్టం చేసింది. ఈ సీజ్ ఫైర్ జరిగినప్పటికీ కూడా, సీజ్ ఫైర్ కాల్పుల విరమణ ఒప్పందం జరిగినప్పటికీ కూడా ఈ జల వివాదం ఏదైతే సింధు నదీ జలాలను కిందకు వదలకుండా ఆ ఒప్పందాన్ని అమలు చేయకపోవట్లేదు, ఆ ఒప్పందాన్ని సస్పెండ్ చేస్తున్నామని చెప్పిందో దాన్ని స్టేటస్ కోనే మెయింటైన్ చేస్తుంది. అంటే మళ్ళీ చర్చలు జరపాలి. తర్వాత ఏదైతే 12వ తేదీ జరిగిన తర్వాత భారత్ యొక్క డిమాండ్లన్నీ కూడా అంగీకరించాలి. అక్కడ ఉన్నటువంటి తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా భారత్కు అప్పగించాలి. తర్వాత అక్కడ ఉన్న తీవ్రవాద సంస్థలన్నింటినీ కూడా నాశనం చేయాలి. దాంతో పాటు అంతర్జాతీయంగా బోర్డర్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ బోర్డర్ ఇష్యూస్ తో పాటు పీఓకే దగ్గర ఉన్నటువంటి సమస్య, ఈ విధంగా ఈ సింధు నదీ జలాలకు సంబంధించి ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా అజెండాలో పెట్టే అవకాశం ఉంటుంది. అవన్నీ తర్వాత ఆలోచించవచ్చు. దానికి సంబంధించి ఒకవేళ అంగీకరించకపోతే మళ్ళీ మన ఆప్షన్ మనకే ఉంది. మళ్ళీ మేము తీవ్రవాదాలనే అంతమందిస్తాం, పాకిస్తాన్ భూభాగంలో ఉన్నటువంటి తీవ్రవాదులను అంతమందించే మా బాధ్యతను కూడా మళ్ళీ మన స్టాండ్ మనం తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక గౌరవం ఇచ్చాం. అమెరికా లాంటి దేశం, ఒక అగ్రదేశం ఇద్దరితో మాట్లాడి ఒక గౌరవప్రదంగా సీజ్ ఫైర్ ని మీరు మా మాట వినండి, మీరు ఒక ఒప్పందానికి రండి, ప్రస్తుతానికి కాల్పులు విరమణ చేయండి అని చెప్పి అడిగింది. కాబట్టి దానికి గౌరవం ఇస్తూ మనం ఇప్పుడు దాన్ని అమలు చేయడం జరిగింది. ఇప్పుడు మనం అక్కడ వైలేషన్ జరిగింది కాబట్టి మనం కూడా వైలేషన్ చేస్తే ఇక పాకిస్తాన్ కి మనకి తేడా ఉండదు. పాకిస్తాన్ తో మనం కూడా అంతర్జాతీయ సమాజం కట్టేస్తుంది. వీళ్ళిద్దరు ఇంతే, ఎవరి మాట వినరు, ఇంకా వీళ్ళిద్దరిని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పి తప్పించుకొని పారిపోయే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు వాళ్ళని కూడా దోషిగా నిలబెట్టాలంటే, ఎవరైతే ఈ మధ్యవర్తులను చేయాలని వచ్చినటువంటి అమెరికాను కూడా దోషిగా నిలబెట్టాలంటే ఇప్పుడు మనం ఈ సీజ్ ఫైర్ ని వైలేట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. అసలు సీజ్ ఫైర్ ని మన వాళ్ళు ఇప్పుడు వరకు కూడా ఎప్పుడు సీజ్ ఫైర్ ని ఉల్లంఘించలేదు భారత్. కేవలం